ఒక నిమిషం కూర్చోండి అన్న. మీ మమ్మీ వాళ్ళు ఫోన్ చేయను ఒకసారి. ఎందుకన్నా నువ్వే అనేస్తున్నావు అన్ని. నువ్వు తీసుకోరా మీకెందుకు ఇంకా. మా అమ్మ చెప్పాక మా నాన్న చెప్తాను అంటున్నా. అదే నా ముందు ప్రూఫ్ ఇప్పించి నేను అమ్ముతాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ దినేష్ దీపు. సో ఇవాళ ఏంటంటే చిన్న ప్రాంక్తో మీ ముందుకైతే వచ్చామన్నమాట. మనం ఆల్రెడీ 100K అచీవ్మెంట్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో వీడియోలు ఆపేస్తున్నాను నేను అని చెప్పేసి చిన్న రియాక్షన్ చూపిద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మీరు కూడా రియాక్షన్ చూడాలనుకుంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏంటంటే ఆల్రెడీ మనం 100K దగ్గరలో ఉన్నాం కదా. సో ఈ టైంలో నేను వీడియోలు ఆపేస్తానంటే వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడడానికి ఈ వీడియో కూడా తీయడం. సో ప్రూఫ్ కోసం మీకు ముందు వస్తున్నాను, రండి. ఒకసారి కొంచెం మాట్లాడాలి మీతో. మళ్ళీ ఫోన్ చేస్తాను అందరూ ఒకసారి మాట్లాడతాను. ఏం లేదండి, ఇవాళ నుంచి వీడియోలు చేయడం ఆపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. అది చెప్దామనే మీకు వచ్చాను. అలా మాట్లాడాడు చేసా కదా, అదంతా ఏమైపోద్ది మరి. మొదలైన పంచాయతీ చదువుతున్నావా? ఈ టైంలో నువ్వు వీడియోలు ఆపేయడం కరెక్ట్ గా దీపు. లేదన్నా, ఇది మాత్రం చాలా అంటే చాలా సీరియస్. ఈ వీడియో తీయడానికి కారణం కూడా అదే. జనాలకు కూడా చెప్పేద్దాం, ఒక సమాధానం ఇచ్చేద్దాం అని చెప్పి నేను ఇక్కడ దాకా వచ్చాను. అన్నిటికి కాదని కదరా నువ్వు వీడియో స్టార్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు సడన్ గా వదిలేసి వెళ్ళిపోతావు అంటే ఏంటి? ఒకసారి ఆలోచించి నువ్వేనా బుర్రైతే. లేదన్నా, మీరు అని చెప్పినా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వేస్ట్ అయిపోద్దిరా. మనం వెళ్ళిపోదాం కదండి అయినా. ఒక నిమిషం కూర్చోండి అన్న. నీకు ఏం మాట్లాడడం అర్థం అవుతుంది అసలు. ఎంత కష్టపడింది దీనికోసం, ఎండింగ్ కోసం. ఇదే ఎండింగ్ మనకు కావాల్సింది. అంత 100K దగ్గరలో ఉన్నావు. మనం ఇంత కష్టపడి నువ్వు దేనికి ఎంత కష్టపడి నైట్ అంతా ఎడిటింగ్ చేసుకుని వీడియో చేసుకుని దీనికోసం. మన గురించి ఆలోచించారు ఒకసారి. మనం అందరం కష్టపడ్డాం కదా. ఫాలోవర్స్ అందరూ నిన్ను నమ్ముకున్నారు. ఎంతంత కష్టపడి ఒక్కొక్క ఫాలోవర్కి ఎంతంత కష్టపడ్డాం. లేదన్నా, ఒకటైతే ఫిక్స్ అవుతుంది. ఏంటంటే నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కూడా చెప్పాను అన్నమాట. దానివల్ల చెప్పినా ఏంట్రా అడుగుతున్నా. మీ మమ్మీ వాళ్ళు ఫోన్ చేయను ఒకసారి. నువ్వే అనేస్తున్నావు అన్ని. నువ్వు తీసుకోరా మీకెందుకు ఇంకా. మా అమ్మ చెప్పాక మా నాన్న చెప్తాను అంటున్నా. అదే నా ముందు ప్రూఫ్ ఇప్పించి నేను అమ్ముతాం. నీ వంట నువ్వు వెళ్ళిపో. లేదన్నా, అంటే ఇంకేం లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీడియో ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. జనాలకి చెప్పి మీకు చెప్పేద్దాం అని చెప్పి ఇదంతా మన బాధ. చెప్పా కామెడీ సీరియస్ కదా. సరేరా, ఇంకెందుకు నచ్చినప్పుడు వీడియో నచ్చినప్పుడు ఆపదు. మనం ఎందుకు ఇంకా వేస్ట్. ఆ అకౌంట్ డిలీట్ చేసేద్దాం, మనం కూడా వీడియో ఆపేద్దాం. ఒక్కసారి ఇప్పుడు దేనికన్నా అకౌంట్ డిలీట్ చేసేస్తాను అంటున్నారు. రే నువ్వే కదా చెప్పా, నువ్వే డిలీట్ చేసుకోమంటున్నా. అన్ని నీ మాటలేనా? మా గురించి ఆలోచించవా? లేదన్నా, ఇంత కష్టపడ్డా కంటిన్యూ చేయండి అన్న వీడియోలు. మాకేం చేయలేమనుకున్నా. నేను జస్ట్ ఇలా వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను. అంటున్నావు ఆపేసుకొని వెళ్ళిపో. ఇంకా మళ్ళీ మా దగ్గరకు వచ్చింది చెప్తున్నావు. చాలా మంచిగా ఇచ్చేవారు కానీ ఫోన్ లో చెప్పేస్తే అయిపోద్ది కదా. దేనికి ఎక్కడికి వచ్చి మా టైం వేస్ట్ ఎందుకు చేయడం. సరేలే, సబ్స్క్రైబర్స్ చూడండి, మా వాడు అయితే వీడియో ఆపేద్దాం అంటున్నాడు. ఇంకా మీరే చేసుకోండి. ఇంకా మేము కూడా మా నుంచి అయితే ఒక్క వీడియో కూడా ఇది మ్యాటర్. ఓకేనా? ఇది మంచిగా ఇచ్చారు కష్టపడినందుకు. సో గాయ్స్, ఇప్పుడైతే చూసారు కదా మనం రియాక్షన్ అయితే. సో ఇదంతా ప్రాంక్ అన్నా. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే వీడియో అలాగే ఉంచండి.
మరి ఎలా కనపడుతున్నావు నీకు? ఎలా కనిపిస్తున్నావు రా? నీ ఛానల్ షార్ట్ ఇది చేస్తాం మేము. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు నా దగ్గరికి వచ్చావు? అసలు నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు బాగుపడతావు అనుకుంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు అంటే పెట్టి ఎగరా బాబు నువ్వు ఒక నిమిషం ఆల్రెడీ కానీ ఒకసారి చూడండి, నా మాట కూడా వినండి. ఇది జస్ట్ ప్రాంక్ మాట. ఆల్రెడీ మనం 100కే దగ్గరలో ఉన్నాం కదా, చిన్న జనాలకి చిన్న ప్రాంక్ చూసావా ఎలా ఆడుకుంటున్నాడు? సో గాయస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మామూలుగా ప్రాంక్ అయితే చేసాను కదా, చాలా గట్టిగా అయితే కనెక్ట్ అయిపోయింది. సో మీ ముందే సారీ చెప్పాను సార్, ఇది అంతే. మరి వెళ్ళి నువ్వు వెళ్ళిపో first. First వెళ్ళిపో ఇక్కడ నుంచి. నాకు చూడలేదు, వెళ్ళిపో. వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళిపో మాట్లాడు. వీడంతా వెళ్ళిపో నువ్వు. ఆల్రెడీ బ్రో